ప్రభాస్ లాంటి స్టార్ పైగా కెరీర్లోనే బిగ్ ఫిల్మ్ అలాంటి సమయంలో ఆ సినిమాతో క్లాష్ అంటే చిన్న విషయం కాదు. కానీ శ్రద్ధా కపూర్ పెద్ద సాహసానికి సిద్ధమవుతోంది. ఇంతకీ శ్రద్ధ ధైర్యం ఏంటో తెలుసా? సెంటిమెంట్. గత కొన్నేళ్లుగా డిసెంబర్లో రిలీజ్ అవుతున్న సినిమాలు కొల్లగొడుతున్న వసూళ్లు ఇండియన్ బాక్స్ ఆఫీస్ను షేక్ చేస్తున్నాయి. అందుకే శ్రద్ధ కూడా ఆ సెంటిమెంట్ను సపోర్ట్గా తీసుకొని ఫౌజీ పైకి బాక్స్ ఆఫీస్ యుద్ధానికి దిగుతోంది. పెద్ద పెద్ద సినిమాలు తీయడం కాదు, సరైన సమయంలో రిలీజ్ చేయడంలో కూడా వసూళ్లు ఆధారపడి ఉంటాయి. అందుకే ఎక్కువగా పండగ సమయాల్లో సినిమాలు రిలీజ్ చేస్తుంటారు దర్శక నిర్మాతలు. కానీ ఇప్పుడు డిసెంబర్ మంత్ లో బిగ్ బడ్జెట్ మూవీస్ రిలీజ్ కు ఫేవరెట్ గా మారింది. 2025 డిసెంబర్ 5న రిలీజ్ అయిన ధురంధర్, 2024 డిసెంబర్ 5న రిలీజ్ అయిన పుష్ప 2, అంతకుముందు ఏడాది సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన యానిమల్ బాక్స్ ఆఫీస్ ను ఏ స్థాయిలో షేక్ చేశాయో తెలిసిందే. అందుకే పాన్ ఇండియా మేకర్స్ ఇప్పుడు డిసెంబర్ లో రిలీజ్ కు పోటీ పడుతున్నారు. ఇప్పుడు ఇదే సెంటిమెంట్ తో ఏకంగా రెబల్ కు పోటీగా దిగుతోంది శ్రద్ధా కపూర్. ఛత్రపతి శివాజీ మరణం తర్వాత మరాఠా సామ్రాజ్యాన్ని కొనసాగించిన వారసుల్లో సంభారీ ఒకరు. ఆయన జీవితం ఆధారంగా చావా తెరకెక్కితే ప్రపంచవ్యాప్తంగా 800 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్ సినిమా దర్శకుడు తెరకెక్కిస్తున్న కొత్త చిత్రమే ఈథా. 2 ఏళ్ల క్రితం స్త్రీ సీక్వెల్ తో బాలీవుడ్ కు మాత్రమే కాదు, తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ చూసింది శ్రద్ధా కపూర్. దీంతో కొంత గ్యాప్ తీసుకొని ఈథాలో నటించింది.